హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? సైట్స్ కి సంబంధించి. ఇది ఒక ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ పర్టికులర్ కన్వెన్షన్స్ కి సంబంధించి ఇండియాలో ఏం జరిగింది, ఇండియా ఏం కోరుకుంటుంది సైట్స్ నుంచి అన్నివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీరు చూసే ఇమేజ్ లో ఇక్కడ ఉన్న ట్రీస్ ఏంటి అంటే అగర్వుడ్ అంటాం మనం. ఈ అగర్వుడ్ గురించి ఇండియా ఏం కోరింది సైట్స్ నుంచి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ అసలు ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ ఏంటనేది చూద్దాం. సో వై న్యూస్ అనేది తెలుసుకుందాం. దాంతో పాటు సైట్స్ ఏంటి, అగర్వుడ్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియా ఎందుకు దీని గురించి కొన్ని ఎక్సెప్షన్స్ లాంటివి కోరుకుంటుంది, దాంతోపాటు ఎక్స్పోర్ట్ అనేది ఇండియా నుంచి ఎంత జరుగుతుంది, ఏ పర్టికులర్ ఏరియాస్కి ఇది లాభం కలిగిస్తుంది, దాంతోపాటు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN అనే దాని రోల్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా ఇక్కడ చూస్తే కనుక ఇది ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ అన్నిటికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి, TGPSC Group 1 మెయిన్స్కి సంబంధించి మేము ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం. దీంట్లో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే 5 క్వశ్చన్స్ రాస్తారు, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, దాంతోపాటు సెక్షనల్ టెస్ట్ కూడా ఉంటాయి. ఓవరాల్ మీ ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు 600+ క్వశ్చన్స్కి మీరు ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటారు. సో అంతేకాకుండా మీకు ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ కాపీ అనేది డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీ కాపీస్ అనేవి ఎవాల్యుయేషన్ చేసి 3 వర్కింగ్ డేస్ లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఇది ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, అది కంప్లీట్ అంటే దాని ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సో కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి 9th ఆగస్ట్ నుంచి ఇంకొక బ్యాచ్ అనేది కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో దెన్ ఇక్కడ చూస్తే కనుక ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ అనేది ఒబ్రాయ్ సార్ ఆధ్వర్యంలో లాంచ్ చేస్తున్నాం. సో ఇది ఆల్రెడీ 29th జూలై రోజు స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఆల్మోస్ట్ 30+ అవర్స్లో ఎస్ఏ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా సార్ చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తారు. దీన్ని అవైల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి, డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏంటి ఇక్కడ, సైట్స్కి సంబంధించి, రైట్? అసలు ఇది ఏంటి అంటే కనుక ఇండియా రీసెంట్గా సైట్స్ అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. సో దీని గురించి ఈ సైట్స్ గురించి మనం ఎన్వైరన్మెంట్ కాంటెక్స్ట్ చదివే ఉంటాం కదా. సో ఆ సైట్స్లో ఏమి ఇండియా ఎక్స్పెక్ట్ చేసింది అని అంటే కనుక ఇది Appendix 2లో ఆల్రెడీ ప్లేస్ చేసింది అనమాట ఇండియా ప్రపోజల్ మీదే. ఆ Appendix 2లో అగర్వుడ్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్స్కి అనుగుణంగా కొంచెం మాకు ఎక్సెప్షన్స్ ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది. దీన్ని ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకి RST అనేది ఉంటుంది, అంటే ఏంటి, రివ్యూ ఫర్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ అనేది. దీంట్లో కనుక పెడితే మనం దాన్ని ట్రేడ్ చేయకుండా ఓన్లీ కన్జర్వేషన్ పర్పస్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా దీన్ని ఇండియా బ్లాక్ చేయగలిగింది అనమాట. సో ఇక్కడ ఇన్క్లూజన్ అనేది దీంట్లో పెడితే కనుక మనం ట్రేడ్ చేయడానికి కుదరదు. ఎందుకు ఇండియా ట్రేడ్ చేయాలనుకుంటుంది, ఎందుకు అంటే ఇంతకుముందు ఇంట్రెస్టింగ్గా 1994లో దీన్ని Appendix 2లో పెట్టడానికి కారణం కూడా ఇండియానే. మరి అప్పుడు Appendixలో పెట్టమని కోరిన ఇండియానే ఇప్పుడు ఎందుకు వద్దంటుంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ పర్టికులర్ స్పీసీస్ ఆఫ్ అగర్వుడ్ ఏదైతే ఉందో దాని సైంటిఫిక్ నేమ్ ఏంటనేది తెలుసుకుందాం. సో సైంటిఫిక్ నేమ్ ఏంటి, అక్వాలారియా మెలెన్సిస్. ఓకే, దీంట్లో ఇప్పుడు చూస్తే కనుక ఫస్ట్ అసలు ఈ సైట్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అని అంటే కనుక వాషింగ్టన్ కన్వెన్షన్. వాషింగ్టన్ ఎందుకంటే ఇది ఇక్కడ సైన్ అయింది, వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తారు. మీకు ఇంకొకటి కూడా ఉంది, CMS అనేది ఉంది, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్. దీన్ని మనం బాన్ కన్వెన్షన్ అని అంటాం అనమాట. సో ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది బాన్ కన్వెన్షన్, ఇదేమో వాషింగ్టన్ కన్వెన్షన్ ఆర్ ట్రీటీ. దెన్ అసలు దీని ఏమేంటి, మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల కొన్ని స్పీసెస్ అనేవి ఎండేంజర్ అవ్వకుండా కాపాడటమే దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. దెన్ అసలు ఈ రెజల్యూషన్ ఫస్ట్ ఎవరు పాస్ చేశారు అని అంటే కనుక IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది 1963లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి సైట్స్ క్రియేట్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకుంది. మరి దీన్ని సైన్ ఎప్పుడు చేశారు, 1963లో రెజల్యూషన్ పాస్ అయినా 1973లోనే ఇది సైన్ చేయడం జరిగింది. మరి ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది అని అంటే 1975 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. సో రీసెంట్గా మీరు చూస్తే కనుక ఈ సైట్స్ అనేది 50 yearsని కూడా కంప్లీట్ చేసుకుంది. రైట్, దెన్ దీని స్టేటస్ ఏంటి అని చూస్తే కనుక ఇది లీగల్లీ బైండింగ్ ట్రీటీ అయినప్పటికీ కూడా ఇది నేషనల్ లాస్ ప్లేస్లోకి రాదు. సో ఇట్ డజంట్ ఆక్యుపై ఆర్ ఇట్ డజంట్ టేక్ ప్లేస్ ఆఫ్ నేషనల్ లాస్.
దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన మెకానిజం ఎవరి మీద ఉంటుంది, రెస్పెక్టివ్ కంట్రీస్ మీద ఉంటుంది. దీంట్లో మెంబర్ కంట్రీస్ ఏమని పిలుస్తారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటారు, సిఓపి కాన్ అని అంటాం. సో దీని మీద ఈ కాప్ మెంబర్స్ మీద ఈ బాధ్యత అనేది ఉంటుంది. అంటే వాటికి నేషనల్ లాస్ ని రీప్లేస్ చేసే పవర్ సైట్స్ కి లేకపోయినా కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరు చూసుకోవాలి, మెంబర్ కంట్రీస్ చూసుకోవాలి, రైట్. దాన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తున్నారు అంటే కనుక యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. మరి యుఎన్ఈపి అనేది ఎప్పుడు ఫామ్ అయింది, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఆఫ్ 1972. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఆఫ్ 1972. దీన్నే మనం ఏమంటాం, యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ అండ్ ఎన్వైర్న్మెంట్ అని అంటాం. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్. దాంట్లోనే మనకి యుఎన్ఈపి అనేది క్రియేట్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, నైరోబీ, కెన్యా. మరి దీంతో పాటు వచ్చిన ఇంకొక మేజర్ అవుట్కమ్ ఏంటి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ నుంచి అని అంటే 5th జూన్ అనే దాన్ని మనం ఎవ్రీ ఇయర్ ఎన్వైర్న్మెంట్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీకు ఈ ఇయర్ థీమ్ ఏంటో తెలిస్తే ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. June 5th యొక్క థీమ్. దెన్ మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే కనుక జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా, స్విట్జర్లాండ్లో సైట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. బట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సైట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపెండిసెస్ ఉంటాయి. మనకి ఇప్పుడు మీకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1972లో, దాని కింద మనకి ఇనీషియల్గా 6 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు 4కి తగ్గించారు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2022 ప్రకారం. సేమ్ ఇలానే మనకి సైట్స్ కింద కూడా 3 అపెండిసెస్ అనేవి ఉన్నాయి. మరి ఈ అపెండిసెస్ ఏం చెప్తున్నాయి అంటే కనుక అపెండిక్స్ 1లో ఏం టైప్ ఆఫ్ యానిమల్స్ పెడతారు అంటే, ఏవైతే ట్రేడ్ చేయడానికి లేవు అంటే ఎక్సెప్షనల్గా కుదిరితే తప్ప ట్రేడ్ చేయడానికి నార్మల్గా ఎలో చేయరు వాటిని, అంటే ఏవైతే ఎక్కువ ఎండేంజర్డ్గా ఉన్నాయో అలాంటి వాటిని ట్రేడ్ పర్పస్ రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. సో అలాంటి వాటిని అపెండిక్స్ 1లో పెడతారు. మరి ఇక్కడ ఆల్రెడీ ఏమున్నాయి అంటే మనకి టైగర్స్ కానీ, రెడ్ పాండా కానీ ఇలాంటివన్నీ అపెండిక్స్ 1లో ఉన్నాయి. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అపెండిక్స్ 2 గురించి. అపెండిక్స్ 2లో ఏ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి అంటే, ఇవి అంత థ్రెటన్ కాదు, అపెండిక్స్ 1 అంత థ్రెటన్ కాదు, బట్ అట్ ద సేమ్ టైం వాటిని మనం కన్సర్వ్ చేయకపోతే అవి కూడా కొంచెం థ్రెటన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాటిని అపెండిక్స్ 2లో పెడతారు అనమాట జనరల్గా. సో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయంటే మహాగోని, ఇలాంటి 3 స్పీసెస్ ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే కనుక అపెండిక్స్ 3లో ఏమున్నాయి, ఇవి ఈ అపెండిక్స్ 3 అనేది ఎలా అంటే ఒక పర్టికులర్ కంట్రీలో ఆ స్పీసెస్ అనేది చాలా ఎక్స్టింక్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది అని అంటే దాని నైబరింగ్ కంట్రీస్లో దీన్ని రిక్వెస్ట్ చేసి అపెండిక్స్ 3లో పెడతారు. అప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ కంట్రీ నుంచి వీటికి ట్రేడ్ అవ్వకుండా అట్లీస్ట్ కన్సర్వ్ చేయడానికి ఇది ఒక మెషర్ అనమాట. మరి దీంట్లో కొన్ని టైప్ ఆఫ్ యానిమల్స్ లైక్ మనకి హెడ్ ఫాగ్ అలాంటి యానిమల్స్ అనేవి ఉన్నాయి. సో ఇది అపెండిక్స్ 3. ఇప్పుడు చూస్తే మనకి ఈ ఎడిషన్ ఆర్ రిమూవల్ అనేది ఎలా చేస్తారు అపెండిసెస్ మధ్యలో అంటే కనుక, అపెండిక్స్ 1 or 2లో పెట్టాలన్నా తీయాలన్నా కానీ అన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అగ్రీ చేయాల్సి ఉంటుంది. బట్ అపెండిక్స్ 3లో పెట్టడం తీయడం కానీ ఒక కంట్రీ యూనిలాటరల్గా చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే తనంతట తనే చేయొచ్చు. కానీ అపెండిక్స్ 1 and 2లో పెట్టాలి అని అంటే కనుక అన్ని మెంబర్ కంట్రీస్ ఒప్పుకోవాలి, దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటాం. మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు అగర్వుడ్ అంటే ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియా ఎందుకు అక్కడ పెట్టాలనుకుంటుంది అనేది తెలుసుకుందాం. సో అదర్ నేమ్ ఏంటి అంటే కనుక దీన్ని ఔద్ ఆర్ దీన్ని గాడ్స్ వుడ్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే దేవుడికి మనం నార్మల్గా సమర్పించే అగర్బత్తీస్ కానీ ఇవన్నిటిని కూడా అగర్వుడ్స్తో తయారు చేస్తారు. చాలా ఇంటెన్స్ అంటే ఫ్రాగ్రెన్స్ని కానీ వాటిని కల్పిస్తాయి అవి. సో అందుకని ఇంటెన్స్ స్టిక్స్గా కూడా వీటిని వాడతారు అనమాట. దాని అప్లికేషన్స్ ఏంటి, మనం చూసినట్టు ఇంటెన్స్ స్టిక్స్గా కానీ లేదంటే పర్ఫ్యూమ్స్గా కానీ అండ్ సమ్టైమ్స్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్స్లో వాడతారు, వాటర్ పర్ఫ్యూమ్స్ లాగా వాడతారు. ఇలా డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఉన్నాయి. మరి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏంటి, దీన్ని ఎక్కువగా మెడిటేషన్ టైంలో యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ స్మెల్ ఏదైతే ఉందో ఇంటెన్స్ స్టిక్స్ని బర్న్ చేయడం వల్ల అది మెడిటేషన్ టైంలో కామ్నెస్ని ప్రమోట్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుందనే రీజన్తో హిందూయిజం కానీ బుద్ధిజం, జైనిజం ఇలాంటి రిలీజియన్స్లో కూడా వీటి సిగ్నిఫికెన్స్ అనేది ఉంది అగర్వుడ్ అని. మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏ కంట్రీస్లో ఉంటుంది ఇలాంటి ప్లాంట్ అంటే కనుక బంగ్లాదేశ్లోను, ఇండియా, మలేషియా, థాయిలాండ్. సో ఈ కంట్రీస్లో జనరల్గా మనకి ఈ టైప్ ఆఫ్ ప్లాంట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్లోకి వస్తుంది అని అంటే ఇది ఒక ఎవర్ గ్రీన్ ట్రీ అనమాట, రైట్. దెన్
అసలు క్లైమేట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇది ఎలాంటి వాతావరణంలో పెరుగుతుంది అని అంటే కనుక ఎప్పుడైనా థిక్నెస్ ఆఫ్ సాయిల్ అనేది 50 మీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అలానే ఎటువంటి సాయిల్స్లో పెరుగుతుంది అని అంటే ఎల్లో సాయిల్ కానీ, రెడ్ సాయిల్ కానీ, ఇలాంటి వాటిల్లో పీట్ సాయిల్స్ కానీ. తర్వాత ఏరియాస్ ఏంటి అంటే కనుక ఎక్కడైతే కనుక మనకు 750 మీటర్స్ అట్లీస్ట్ హై ఉన్న హిల్ రేంజెస్ ఉంటాయో మీన్ సీ లెవెల్ కంటే, అలాంటి చోట్ల ఈజీగా పెరుగుతుంది. టెంపరేచర్ రేంజ్ వచ్చేసరికి మనకి 20 degrees to 30 degrees రేంజ్ ఉండాలి. ఇక్కడ రెయిన్ఫాల్ వచ్చేసరికి 100 to 200 millimeters ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది ఉండాలి. దాంతోపాటు ఫ్యాక్టర్స్ ఏంటి అంటే సాయిల్ కానీ, టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ స్పీసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవన్నీ ఎక్కువ ఉంటే మంచి స్ట్రాంగ్ అగర్వుడ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఇంకా చూస్తే కనుక అసలు ఈ అపెండిక్స్ 2లో సైట్స్లో ఇది ఎప్పుడు చేర్చబడింది అని అంటే కనుక 1994లో ఇండియా రిక్వెస్ట్ మేరకే COP9 ఆఫ్ సైట్స్ జరిగినప్పుడు ఇండియా రిక్వెస్ట్ చేయడంతోనే దీన్ని మనం ఫస్ట్ టైం అపెండిక్స్ 2లో పెట్టాం. సో అప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే కనుక అప్పుడు ఆల్రెడీ అగర్వుడ్ అనేది పాపులేషన్ చాలా తక్కువ ఉంది. దాన్ని మనం అపెండిక్స్ 2లో పెట్టకపోతే ఏమవుతుందంటే ఇల్లీగల్ కటింగ్ ఇవన్నీ చేయటం వల్ల ఇంకా ఆ పర్టికులర్ స్పీసెస్ అనేది చాలా కనుమరుగవుతుందనే రీజన్తో ఇండియా అప్పుడు ప్రపోజ్ చేస్తే సైట్స్ అనే అన్ని కంట్రీస్ కూడా అగ్రీ చేసి అపెండిక్స్ 2లో పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఇండియా వద్దంటుంది అంటే కనుక ఆల్రెడీ సఫిషియెంట్గా అగర్వుడ్ అనేది గ్రో అవుతోంది అని చెప్పి ఇండియా డేటాని సబ్మిట్ చేసి వైల్డ్లో ఉన్న అగర్వుడ్ని కట్ చేయడానికి వీల్లేదు, ఓన్లీ కమర్షియల్గా పెంచిన వాటిని మాత్రమే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు. దాంతోపాటు వాళ్ళు చెప్పిన ఇంకొక రీజన్ ఏంటి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎస్పెషల్లీ అస్సాం కానీ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, మేఘాలయ ఇలాంటి స్టేట్స్లో చాలా మంది ట్రైబ్స్ ఈ అగర్వుడ్ మీద డిపెండ్ అయి ఉన్నారనమాట. సో వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసే పొటెన్షియల్ లేకపోతే వీళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతాయి. సో ఆ రీజన్తో మనం ఎక్స్పోర్ట్స్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇండియా ఈ ఎక్సెప్షన్ని కోరడం జరిగింది, రైట్. సో ఇక్కడ మనం చూస్తే ఈ రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ అంటే ఏంటి, ఇది సైట్స్లో ఉన్న ఒక మెకానిజం. సో దీని ట్రేడింగ్ పర్పస్కి ఎలో చేయాలా లేదా అనేది ఎవరు అసెస్ చేస్తారు, ఈ పర్టికులర్ అథారిటీ అసెస్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ మూవ్ వల్ల ఇండియా చేసిన ఈ మూవ్ అంటే వాటిని సైట్స్ అపెండిక్స్ 2లోంచి మనం రిమూవ్ చేపించాం కదా, మరి దానివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మనం కన్జర్వేషన్ చేపిస్తూనే, ఎందుకంటే వైల్డ్లో ఉన్న అగర్వుడ్ జోలికి మనం వెళ్ళట్లేదు, అలానే ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ట్రైబల్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది బ్యాలెన్సింగ్ కన్జర్వేషన్ అలాంగ్ విత్ ఎకనామిక్ నీడ్స్ అని మనం చెప్పొచ్చు, రైట్. దెన్ ఇక్కడ రీసెంట్ డెసిషన్ ఏంటి సైట్స్ గురించి అని అంటే మనం ఆల్రెడీ చూసాం, రీసెంట్ ఏప్రిల్ మంత్లోనే సైట్స్ అనేది ఈ న్యూ ఎక్స్పోర్ట్ కోటా అనేది మెన్షన్ చేస్తుంది. అంటే ఇంతవరకు మాత్రమే ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉండాలి, అగర్వుడ్ని ఎలో చేశారని మనం ఎంత పడితే అంత ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండదు. సో దానివల్ల మనకు కలిగే ఇంపాక్ట్స్ ఏంటి, ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్. ఆల్రెడీ మనం చూసినట్టు నార్త్ ఈస్ట్ ట్రైబ్స్ అనే వాళ్ళకి ఇది సిగ్నిఫికెంట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని కల్పిస్తుంది. అలానే ఇప్పుడు లీగల్ ట్రేడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది, ఎందుకంటే సైట్స్ ఎక్సెప్షన్ ఇచ్చింది కాబట్టి. అలానే ఇంకా ఇన్ఫార్మల్ ట్రేడర్స్ మీద రిలై అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ లేకుండా బ్యాన్ అనేది ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ఇల్లీగల్గా ఇన్ఫార్మల్గా కూడా ట్రేడ్ చేస్తుంటారు, ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు ఇలాంటి వాటిని కామన్గా చూస్తుంటాం మనం. దెన్ గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటి, ఇండియా ఇలా చేయటం వల్ల ఇండియా కన్జర్వేషన్తో పాటు లోకల్ కమ్యూనిటీస్ కావాల్సిన వాటిని పట్టించుకుంటుంది అనే ఇమేజ్ మనకి వస్తుంది. దాంతోపాటు ఇంక్రీస్డ్ కాస్ట్, ఎందుకంటే ఇన్ఫార్మల్ ట్రేడింగ్ ఉంటే వాళ్ళు ప్రైసెస్ ఎంత చెప్తే అంత మనం తీసుకోవాల్సి ఉండేది, బట్ ఇప్పుడు మనమే చేస్తున్నాం కాబట్టి కాస్ట్స్ అనేవి కూడా మనం డిక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. దాన్ని ఇప్పుడు చూస్తే కనుక IUCN, ఈ IUCN అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం మనం అంటే కనుక 1940sలో ఎస్టాబ్లిష్ చేసాము. అప్పుడు వేరే ఆర్గనైజేషన్గా ఉండేది 1948 అరౌండ్గా, తర్వాత రీనేమింగ్ అనేది జరిగింది. మరి దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అనమాట, అది మెయిన్ ఆబ్జెక్టివ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. మరి దీని మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, ఫ్లోరా అండ్ ఫౌనాని మనం కన్జర్వ్ చేయడంతో పాటు బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. ఇది ఒక NGO అనమాట, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక NGO, రైట్. దీని ఎయిమ్ ఏంటి, కన్జర్వేషన్ అనేది చూసాం ఆల్రెడీ, స్పీసీస్ అనేవి ఎండేంజర్ అవ్వకుండా జాగ్రత్త పడేలాగా మెజర్స్ అనేవి సజెస్ట్ చేయడం. దాంతోపాటు మెంబర్షిప్ విషయానికి వస్తే ఆల్మోస్ట్గా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దీంట్లో మెంబర్షిప్ని కలిగి, బట్ ఆల్మోస్ట్ 170 కంట్రీస్ అనే వాటికి IUCNలో మెంబర్షిప్ ఉంది. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, సేమ్ జెనీవా స్విట్జర్లాండ్లోనే దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. IUCN రెడ్ లిస్ట్ అనేది మనకు బాగా తెలిసిందే, దాంట్లో మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ కానీ, తర్వాత ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్,
ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ ఇలాంటివి ఉంటాయి. IUCN రెడ్ లిస్ట్ అని అంటాం. సో ఆ పర్టికులర్ స్పీసెస్కి ఉన్న పాపులేషన్ని బట్టి దాని స్టేటస్ అనేది డిటర్మైన్ చేస్తాం. మన స్టేటస్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉంది అని అంటే దానికి స్ట్రాంగ్ మెజర్స్ తీసుకుంటాం కన్జర్వేషన్ అయ్యే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సో అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. దానివల్లనే సుప్రీంకోర్టు మీకు తెలిసిందే కదా రీసెంట్గా పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ విషయంలో కూడా మెజర్స్ తీసుకోవాలి అని చెప్పడం చూసాం. సో ఇలా IUCN రెడ్ లిస్ట్ అనేది ఉంటుంది. అలానే IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అనేది కూడా ఉంది. ఈ కాంగ్రెస్ అంటే ఏంటి, జస్ట్ ఒక మీటింగ్ ఎవ్రీ 4 yearsకి మీటింగ్ హెల్డ్ చేసే ఒక బాడీ అనమాట IUCNకి సంబంధించి 4 yearsకి వన్స్. సో ఇక్కడ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు, రివ్యూ అనేది ఎలా ఉంది, కన్జర్వేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేదాన్ని. సో తర్వాత దీనికి అబ్జర్వర్ స్టేటస్ కూడా ఉంది UN లో. ఇవన్నీ కూడా IUCN గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు, రైట్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ట్రూ అబౌట్ సైట్స్. CITES applies to both flora and fauna. Trade in species is listed under Appendix 2 is allowed with proper documentation. All member countries are required to implement CITES regulations strictly. Automatically it becomes national law when ratified by any country. So వీటిలో ఏది కరెక్ట్ కాదో ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then mains question. Critically analyze the impact of CITES on indigenous communities and local economies that depend on wildlife trade for their livelihoods. How can CITES be made more inclusive and supportive of sustainable development goals? Okay, so CITES అనేది లోకల్ కమ్యూనిటీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ విషయంలో, అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో దాని సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఏంటి అనేది ఆర్ ఇంక్లూసివ్ గా ఎలా మార్చుతుంది అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, రైట్. దెన్ మనం ఇప్పుడు వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మనం ఏం చూసాం, CITES విషయంలో ఇండియా తీసుకున్న మూవ్ ఏంటి, అగర్వుడ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూసాం. అలానే IUCN ఏంటి, CITES అనే ఆర్గనైజేషన్స్ ఏంటి అనేది చూసాం, along with practice question for prelims and mains. This is all for this video. If you like the video and found informative, let us know in the comment section. Thanks for joining us. Have a great day.